పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు తన మహాకృప చేత నూతన నెల జూలై మాసంలో మనందరినీ సజీవులుగా ఉంచి ఈ ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించటానికి కృప చూపించిన దేవాది దేవునికి కృతజ్ఞతలే మనం చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈరోజు క్రిస్టియన్ డేగా ఎందుచేతనంటే టీచర్స్ డే ఉంది. అదే రీతిగా అనేక రకాలైనటువంటి దినాలు మనకున్నాయి. ఆది సంఘము యొక్క ప్రాముఖ్యతను మనం ధ్యానించుకోవలసిన వారమై ఉన్నాం. అసలు సంఘం ఏ రీతిగా ఉద్భవింపబడింది, సంఘములో ఉన్నటువంటి ప్రాముఖ్యతను మనము చాలా వివరముగా ఈరోజు చూడబోతూ ఉన్నాం. ఎర్లీ చర్చిలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకతను, ఎర్లీ చర్చ్ ఏ రీతిగా సంఘము అభివృద్ధి పొందింది అన్న విషయాన్ని మనము ఆలోచన చేసుకొనవలసిన వారమై ఉన్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనము నుండి 47వ వచనం వరకు మనం చదువుదాం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పగా కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వందన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారమును పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని. ఆమేన్. ఈ లేఖన భాగాన్ని మనం ఆలోచన చేయగలిగినట్లయితే ఆది సంఘము, ఎర్లీ చర్చ్ ఏ రీతిగా అభివృద్ధి చెందింది అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆది సంఘములో వారిలో ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి భావాలను అపోస్తలులు అక్కడ మనకు వివరణ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇంత ఆది సంఘాన్ని ప్రారంభ దినాలలో ఇంత సహవాసముతోనూ ప్రార్థనలతోనూ రొట్టె విరుచుటలోనూ వారు ఎడతెగక దేవాలయములో కనిపెట్టుచూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంకి వచ్చే సమయానికి అక్కడ మనకు ఎవరు కనిపిస్తారండి? అననీయ సప్ఫీరాలు కనిపిస్తారు. అంత ఉన్నతంగా నడిపించినటువంటి ఆది సంఘములోనే, ఎర్లీ చర్చిలోనే వారంతట వారుగా వారి జీవితాలను వారు దేనికి ఏకీభవించారో మనందరికీ తెలుసు. అటువంటి పరిస్థితుల్లో ఎర్లీ చర్చిలో సంఘం అభివృద్ధి చెందడానికి వారిలో తీసుకున్నటువంటి ఆ ప్రాముఖ్యతను వారు కోల్పోయి వారంతట వారిగా నష్టాన్ని కొని తెచ్చుకున్నటువంటి స్థితి కూడా మనం అక్కడ చూడగలం. అయితే ప్రియ సంఘమా, ప్రియ క్రైస్తవ సంఘమా, ఇప్పుడు మంచి వారికి నిశ్చయముగా మంచి కార్యాలు తప్పగా జరుగుతాయి. కొంతమంది ఏం చేస్తారో తెలుసా అండి? దేవుని లేఖనానికి భయపడినప్పుడు, ప్రభు యొక్క సముఖానికి భయపడినప్పుడు వారంతట వారుగా మారడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. మారని వాడు నిశ్చయముగా అననీయ సప్ఫీరాలాగానే వారి ఆత్మలో చనిపోయి వారి జీవితాలను పాడు చేసుకుంటారు. అందుచేతనే ఈ ఆది సంఘం యొక్క ప్రాముఖ్యతను మనం ఇక్కడ చాలా వివరముగా మనము చూడబోతూ ఉన్నాం. అయితే సంఘము ఉద్భవించినప్పుడు సంఘములో మొట్టమొదటిగా ఏం జరగాలో తెలుసా అండి? ఆనాటి కాలంలో వైబ్రెంట్ వర్షిప్ అంటండి. ఎప్పుడైతే ఆరాధన ప్రారంభమైందో ఆరాధనలో పరిశుద్ధాత్ముడు తన శక్తి కలిగినటువంటి నామములో మన మధ్యకు వచ్చి ఆరాధనలోనే సూపర్ న్యాచురల్ కార్యాలు చేసే దేవుడు. పాత నిబంధన కాలానికి మనం వెళితే అక్కడ యాకోబును మనం చూడగలం. యాకోబు అనగానే మోసగాడు అని మనం అంటూ ఉంటాం.
కానీ యాకోబు తన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు యాకోబు తనలో తాను దేవునితో నడిచే దైవ అనుభవాన్ని బట్టి యాకోబు ఏమంటున్నాడండి, ఇది పరలోకపు గవినే కానీ మరొకటి కాదు, ఇది భయంకరము. అక్కడ నిచ్చెన యొక్క అనుభవాన్ని మనం చూసినప్పుడు దేవదూతలు ఎక్కుచూ దిగుచూ అంటే క్రింద వర్షిప్ జరుగుచూ ఉన్నప్పుడు నా సమస్యలను దేవదూతలు పరలోకానికి తీసుకుని వెళ్ళి ఆ పరలోకములో నుంచి ఏ కార్యాలు తీసుకొచ్చారంటే విడుదల కలిగినటువంటి కార్యాలు భూలోకానికి తీసుకొచ్చారు. అంతేగాని నేను మీకు విడుదలనేది నేను ఇవ్వలేను, నేను మీకు స్వస్థత అనేది నేను ఇవ్వలేను. విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడే, విశ్వాసముతో నువ్వు వర్షిప్ చేసినప్పుడే, విశ్వాసముతో ప్రభువును అడిగినప్పుడే దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నటువంటి అనుభవం. దేవుని దైవ సన్నిధిలో, దేవుని దైవ సముఖములో ఇది పరలోకపు గవిని అని అన్నాడు యాకోబు. ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు అన్నాడు యాకోబు. ప్రభు సన్నిధిలో వర్షిప్ జరుగుతూ ఉన్నప్పుడు దేవదూతలు అంటండి, నా సమస్యలన్నిటినీ పరలోకానికి తీసుకుని పోయి పరలోకములో ఉన్నటువంటి దివ్యమైన కార్యాలను, మహత్తరమైన కార్యాలు, సూచక క్రియలను భూలోకానికి తీసుకువస్తాయి. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మన కుటుంబాల్లో శోధనలు, కష్టాలు, బాధలు, వేదనలు, ఆర్థిక సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, బిడ్డల యొక్క వేదనలు, ఇరుగు పొరుగు వారి యొక్క వేదనలు, ఆ వేదనలన్నిటినీ ఎవరు యుద్ధం చేస్తారంటండి? దేవదూతలు నా సమస్యలను పరలోకానికి తీసుకుని పోయి యుద్ధము యెహోవాదే. దేవదూతలు పరలోకముల నుంచి భూలోకానికి దివ్యమైన కార్యాలను మన పక్షాన నెరవేర్చే కార్యాలు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు వర్షిప్ జరుగుతూ ఉంటుండగా దిక్కులు చూస్తూ ఉంటారు, ఆరాధన జరుగుతూ ఉంటుండగా రకరకాలైనటువంటి తలంపులు, ఆరాధనలోనే ఎక్కడ లేనటువంటి ధ్యాసలతో, ఆరాధనలోనే నిద్రపోతూ, ఆరాధనలోనే చప్పట్లు కొట్టకుండా, ఆరాధనలోనే పెదవులను విప్పకుండా, ఆరాధనలోనే ప్రభు యొక్క కార్యాలను జారవిడుచుకుంటూ మన జీవితాలను సర్వనాశనం వైపు నడిపించుకుంటున్నాం. అందుచేతనే ఎర్లీ చర్చిలో సంఘము అభివృద్ధి చెందడానికి గల కారణము వారు ఎడతెగక ప్రార్థనలోను, వర్షిప్లోను, ప్రభు యొక్క దివ్యమైన కార్యాల్లోనూ, ప్రభు తన పరలోక కార్యాలు ఆ భూలోకములో వారు అనుభవించడానికి గల కారణము సహవాసముతోను. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు దేవుని దైవ మందిరములో ఒకడంటే ఒకడికి పడదు, అవునా కదా అండి? ఒకడి గురించి ఒకరు రకరకాలైనటువంటి ఆలోచనలతోనే మన జీవితాలను కొనసాగిస్తూ ఉన్నాం. అయితే దేవుని దైవ లేఖనములో అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 2:42 వచనం, వీరు అపోస్తుల బోధయందును, చాలండి, అపోస్తుల బోధయందును అంటే సహవాసమందును అంటే డివోటెడ్ బిలీవర్స్ అంటే మొట్టమొదటిగా ఆది సంఘములో ఉన్నటువంటి ప్రాముఖ్యత, వాళ్ళు ఇతర బిలీవర్స్ను ప్రేమించేవారు. ఇతర బిలీవర్స్ను వారు ప్రేమించినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. అదే రీతిగా వాళ్ళంతట వాళ్ళుగా టైంను కేటాయించుకుని ప్రభు యొక్క మందిరములో ప్రభుకి వారు అప్పగించుకున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఇతరులను ప్రేమించాలి. మనంతట మనముగా దేవునికి మన టైమును కేటాయించి ప్రభు యొక్క సన్నిధిలో, ప్రభు యొక్క సముఖములో ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. మూడవదిగా సంఘాన్ని ప్రేమించారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు ప్రియ క్రైస్తవ బిడ్డలారా, సంఘములో ఐక్యత కావాలి. ఏక మనసు, ఏకాత్మ ఐక్యత ఎప్పుడైతే ఉందో సంఘములో ఉన్న వారందరినీ ప్రభు దర్శించేటువంటి దేవుడు. అదే రీతిగా సంఘములో ఏముండాలండి? మనంతట మనముగా దేవుని యొక్క దైవ మందిరములో ప్రార్థనలో గడిపేటువంటి జీవితాలు మనకు కావాలి. మూడవదిగా సంఘాన్ని ప్రేమించాలి. నువ్వు సంఘాన్ని ప్రేమిస్తే తప్ప, సంఘములో ఉన్న బిడ్డలను ప్రేమిస్తే తప్ప, సంఘములో నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు గడిపితే తప్ప
ప్రభు మనలను మన జీవితాల్లో మహత్తరమైన కార్యాలతో, ఆశీర్వాదకరమైనటువంటి కార్యాలతో, అద్భుతమైనటువంటి కార్యాలతో ప్రభు మనలను దర్శించేటువంటి దేవుడు. అంతేగాని సంఘాన్ని చేల్చకూడదండి. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, సంఘాన్ని చీల్చేటువంటి మనసు ఎన్నడూ కూడా మన జీవితాల్లో రాకూడదు. సంఘాన్ని ఏం చేయమంటున్నాడండి? సంఘములో ఉన్న బిడ్డలను ప్రేమించ బద్దులమై ఉన్నాం. సంఘాన్ని ప్రేమించాలి. సంఘములో నువ్వు, సన్నిధిలో నువ్వు కనిపెట్టి ప్రార్థన చేసేటువంటి వాడిగా ఉండాలి తప్ప సంఘాన్ని ఎన్నడూ కూడా టేర్ చేయకూడదు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, దేవుని దైవ మందిరమునకు వచ్చావంటే దేనికి రావాలంటే చర్చ్ అనేది సెలబ్రేషన్ చేసుకోవడానికి రావాలి. అంతేగాని మందిరములో ఓ ఫోటో స్టూడియోలో కూర్చోవడానికి కాదండి. లేదా మందిరములో ఏదో పోగొట్టుకున్నటువంటి జీవితంతో ప్రభువుకి కనిపించడానికి కాదండి. ప్రభు యొక్క మందిరానికి మనం వచ్చామంటే, ప్రభువా మమ్మల్ని దర్శించే దేవుడవు, మాకు విడుదల అనుగ్రహించే దేవుడవు, మమ్మల్ని ఆశీర్వదించే దేవుడవు ప్రభువా, మా జీవితాల్లో ఎన్నెన్నో మేలులతో మమ్మల్ని దర్శించే దేవుడవు అని దేవుని దైవ మందిరములో సెలబ్రేషన్ చేసుకోవడానికి రావాలే తప్ప దేవుని దైవ మందిరానికి అటెండెన్స్ కొరకు కాదండి. లేదా మా తాతల కాలం నుంచి మందిరానికి కాదండి, మాకు మెంబర్షిప్ ఉందని కాదండి, లేదా మాకు కమ్యూనిటీలో పాలు పంపులు ఉందని కాదు. ప్రభు యొక్క మందిరానికి నువ్వు వచ్చావంటే ప్రభు యొక్క మందిరములో ఏం చేయాలంటండి? ప్రభుని ఆరాధన చేయి, ప్రభుని స్తుతించు, ప్రభుని ఘనపరచు, ప్రభుని మహిమపరచు. ఎందుచేతనంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో మనం చూస్తే అపోస్తుల బోధ ఎందును, అపోస్తులు వారి బోధ ఏంటంటే రెవల్యూషన్ ఆఫ్ డివైన్ ట్రూత్. ప్రభువు వారికి అనుగ్రహించినటువంటి ప్రకటన, దేవుని దైవలేఖనములో ఉన్నటువంటి వాస్తవాలు. దయచేసి గమనించండి. వాక్యాన్ని బోధించేటప్పుడు నిన్ను మెప్పించే బోధల గురించి కాదండి. వాక్యాన్ని బోధించేటప్పుడు నీకేదో సంతోషాన్ని కలిగించే బోధ కాదండి. వారు పరలోకపు ప్రకటన పొందుకుని దేవుని లేఖనములో ఉన్నటువంటి వాస్తవాలను ప్రభు మనను ఏ రీతిగా కరెక్షన్ చేయబోతూ ఉన్నాడు, ప్రభు మన జీవితాన్ని ఏ రీతిగా ఎత్తి చూపించబోతూ ఉన్నాడు, ప్రభు మన జీవితంలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి పరిస్థితులతో మనము కొనసాగుతూ ఉన్నామో వాటిని ఎత్తి చూపించే వాస్తవాలను పరలోకపు ప్రకటనతో వారు ఆ బోధించేవారని, ఉపదేశించేవారని దేవుని దైవలేఖనములో మనం చాలా వివరముగా చూస్తూ ఉన్నాం. ప్రియ క్రైస్తవ సంఘం, ఎందుచేతనంటే ఎప్పుడైతే వాస్తవాలను వారు బోధించారో, దయచేసి గమనించండి, సర్వసాధారణంగా మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని చూపించినప్పుడు మనలో బాధ అనేది కలుగుతుందా కలగదా అండి? వాక్యాన్ని బోధించేటప్పుడు ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈ లేఖనము నా కొరకే, ఈ ఉపదేశము నా కొరకే, ఈ ఉపదేశము ద్వారా నా జీవితాన్ని నేను సరిచేసుకోవాలని ఆ సత్యాన్ని నువ్వు గ్రహించి ఆ బోధకు నువ్వు, ఆ ఉపదేశానికి నువ్వు లోబడవలసినటువంటి వారమై ఉన్నాం. మనము దేనికి లోబడాలో తెలుసా అండి? ఉపదేశానికి, లేఖనానికి నిన్ను నీవుగా లంగరవలే నిన్ను నువ్వు తగిలించుకోవలసిన వారమై ఉన్నాం. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, వారు ఏమంటున్నారండి? అపోస్తుల బోధ అందును, అపోస్తుల బోధ అందును. ప్రస్తుత సంఘాల్లో దయచేసి గమనించండి, ఏ సంఘాన్ని మనం విమర్శించకూడదు. అన్ని సంఘాలు ఎవరివో తెలుసా అండి? క్రీస్తు సిలువలో చిందించిన రక్తము ద్వారా కట్టబడిన సంఘాలు. అది కోట్లు పెట్టి కట్టినా, లేదా ఒక పాకలో జరుగుతున్నా, ఒక టెంటలో జరుగుతున్నా, ఒక చెట్టు కింద జరుగుతున్నా, ప్రభు క్రీస్తులో సిలువలో చిందించిన పవిత్రమైన రక్తము ద్వారా సంఘాన్ని కొన్నాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ప్రస్తుత సంఘములో ఆది సంఘములో ఏముందంటండి? అపోస్తుల బోధ ఉంది. ప్రస్తుత సంఘాల్లో ఏమున్నాయంటండి? ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి. ప్రస్తుత సంఘాల్లో ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఎంటర్టైన్మెంట్స్ ఎంటర్ చేశారో ప్రభువులో నీకున్న అకౌంట్స్ అన్నీ పోగొట్టుకున్నావు. ప్రభువులో నీకున్న అకౌంట్స్ అన్నీ పోగొట్టుకున్నావు. ఆది సంఘములో ఎంటర్టైన్మెంట్స్ లేవు. ఆది సంఘములు ఏమున్నాయంటండి? అపోస్తుల బోధ యందును ఏమి లాస్ అయ్యారంటండి? ప్రభువులో మనకున్నటువంటి అకౌంట్స్ అన్నీ లాస్ అయిపోయాం. ఆలోచన చేయండి ప్రియ క్రైస్తవ బిడ్డలారా. ఎవరైనా పాతకాలంలో ఎవరైనా వర్షిప్ చేస్తే చిన్న హార్మోనియము లేదా 2
తాళాలతో వారు అద్భుతమైనటువంటి ఆరాధన చేస్తూ పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యకు తీసుకొచ్చి ఆత్మ కార్యాలను వారు అనుభవించారు. ఆలోచన చేయండి, వారు ఏం చేశారంటండి, ఉపదేశమును, లేఖనములో ఉన్నటువంటి వాస్తవాలను, లేఖనములో ఉన్నటువంటి సత్యాలను వారు బోధించారు. ఆ సత్యానికి వారు ఎప్పుడైతే లోబడ్డారో, అపోస్తలుల బోధకు ఎప్పుడైతే వారు లోబడ్డారో, కింద ఏమంటున్నాడో చూడండి, 43వ వచనం, ప్రతివాడు ప్రతి దానికి భయము కలిగెను, మరియు అనేకమైన మహత్కార్యములను, సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. ఆమేన్. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు ప్రభు మందిరములో ప్రభు సంచారం చేయాలి. ప్రభు మందిరములో పరిశుద్ధాత్ముడు నివాసము చేయాలి. ప్రభు మందిరములో నువ్వు దేవుని దైవ సముఖానికి వచ్చావంటే నీకున్న సమస్త విధమైనటువంటి వాటి నుంచి విడుదలతో మనం తిరిగి వెళ్ళాలి. అందుచేతనే వారు ఏం బోధించారంటండి, అపోస్తలుల బోధ. ఆ బోధలో వారికి ఇచ్చినటువంటి ప్రకటన, పరలోకపు ప్రకటనను మాత్రమే వారు ప్రకటించి, ఆ డివైన్ ట్రూత్ని వారు ప్రకటించినప్పుడు ప్రభు వారి జీవితాల్లో శక్తి కలిగినటువంటి కార్యాలు చేశారు. ప్రస్తుత దినాలలో మన అకౌంట్ అంతా ఏం పోగొట్టుకున్నామండి, సమస్తాన్ని లాస్ అయిపోయాం. ఆరాధనలో రకరకాలైనటువంటి పరిస్థితులు, ఆరాధనలో రకరకాలైనటువంటి కార్యాలు మనంతట మనముగా ఉద్భవింప చేసుకుని దేవుని కార్యాలకు దూరస్తులుగా మనం జీవిస్తూ ఉన్నాం. రెండవదిగా మనం అక్కడ చూస్తే సహవాసమందును, ఫెలోషిప్ అంటండి. సహవాసమందును, ఫెలోషిప్. ఇతరులతో సమస్తాన్ని మనం ఏం చేయాలంటండి, షేర్ చేసుకోవాలి. దేవుని దైవ మందిరములో ఒకరి ఎడల ఒకరకు ప్రభు మన జీవితాల్లో చేసిన కార్యాలను ఏం చేయాలంటండి, దేవుని దైవ సన్నిధిలో మనము షేర్ చేసుకోవాలి. రొట్టె విరిచటలోను, కమ్యూనియన్లోను, దేవుడు చేసినటువంటి దివ్యమైన కార్యాల్లోనూ ఒకరి ఎడల ఒకరు సహవాసము కలిగి, ప్రభుతో సహవాసము కలిగి, మనము సహవాసము కలిగినటువంటి వారిగా, ఫెలోషిప్ కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. ఈరోజు ప్రియ క్రైస్తవ బిడ్డలారా, దయచేసి గమనించండి, ఒకరంటే ఒకరికి పడనటువంటి జీవితాలు సంఘాల్లో కొనసాగితే ఎవరుండరండి, పరిశుద్ధాత్ముడు ఉండడు, పరిశుద్ధాత్ముడు నివాసం చేయడు, పరిశుద్ధాత్ముడు తన కార్యాలను మన పక్షాన నెరవేర్చలేడు. చర్చ్ అనేది కమ్యూనిటీ, సెల్ఫ్ కాదండి, ఇది నాది అంటానికి కాదండి. మనందరినీ ప్రభు ఆయన పాద సముఖానికి నడిపించాడు. వాళ్ళందరినీ ప్రభు ఆయన సముఖానికి నడిపించాడు. వాళ్ళందరినీ కార్పొరేట్గా ప్రభు మందిరానికి నడిపించాడు. ప్రభు ఈరోజు దేవుని దైవ సముఖానికి నడిపించిన మన జీవితాల్లో దివ్యమైన కార్యాలతో దర్శించాలని పౌలు గారు ఒక మాట అంటాడు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 27వ వచనం, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. ఆమేన్. చూడండి, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. మనం అందరం ఏమై ఉన్నామంటండి, ఆయనలో అవయవములై ఉన్నాము, ఆయనలో అవయవములై ఉన్నాము. ఎందుచేతనంటే దేవుని దైవలేఖనములో మనం ఒక విషయాన్ని మనం చూస్తే, ప్రియ క్రైస్తవ బిడ్డలారా దయచేసి గమనించండి, మన జీవితాల్లో ఏ అవయవమైనా బాగలేదంటే మనం ఏమంటామండి, డిసేబుల్డ్ అంటాం. అవునా కాదా అండి? హార్ట్ సరిగా పని చేయకపోతే ఏమైపోతాడండి, చనిపోతాడు. హార్ట్ బ్లడ్ని ఎన్నిసార్లు పంప్ చేస్తుందండి? హార్ట్కి బ్లడ్ని ఎన్నిసార్లు పంప్ చేస్తూ ఉంటుంది హార్ట్? 24 గంటలు అది పంప్ చేస్తే తప్ప ఆ మానవుడు సజీవుడుగా ఉండలేడు. అదే రీతిగా ప్రియ క్రైస్తవ సంఘమా, ప్రభు యొక్క ఉపదేశము, ప్రభు యొక్క లేఖనము, ప్రభు యొక్క ఉపదేశము, ప్రభు యొక్క లేఖనము నిత్యము నీకు నాకు ఏముండాలంటండి, హార్ట్ పనిచేస్తేనే మానవుడు బ్రతుకుతున్నాడు. నీ ఆత్మ జీవింప చేయాలంటే, నీ ఆత్మతో నీ ఆత్మ ఉజ్జీవింప చేయాలంటే
ఆత్మలో నువ్వు జన్మించాలంటే, ఆత్మలో జీవము కలిగిన వాడిగా ఉండాలంటే, నిత్యము దేవుని యొక్క ఉపదేశము, దేవుని యొక్క లేఖనాన్ని నువ్వు ఏం చేయాలంటండి? మెడిటేట్ చేయవలసిన వారమై ఉన్నాం. మెడిటేట్ చేయవలసిన వారమై ఉన్నాం. ఎక్సర్సైజ్ చేయవలసిన వారమై ఉన్నాం. హార్ట్లో ఏ విధమైనటువంటి బ్లాకేజెస్ ఉన్నా తప్పనిసరిగా బైపాస్ సర్జరీ అంటున్నారు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, దేవునికి నువ్వు నేను అవయవములై ఉన్నాం. ప్రభు సంఘమునకు శిరస్సు అయితే ఆయనకు అవయవములుగా ప్రభు మనల్ని మార్చాడు. అయితే దేవుని యొక్క లేఖనము నిత్యము నీకు నాకు నువ్వు ఆత్మలో జీవింప చేయాలి, ఆత్మలో నువ్వు సజీవుడిగా ఉండాలి అంటే కనుక ప్రభు యొక్క లేఖనము, ప్రభు యొక్క ఉపదేశము మనకు నిత్యము ఏముండాలంటండి? మెడిటేట్ చేస్తూ ఉండాలి. ప్రభు యొక్క వాక్యం మనకి అవసరం. వాక్యమే మనలను జీవింపచేస్తుంది, వాక్యమే మనలను బ్రతికింపచేస్తుంది, వాక్యమే మనలను నిత్యము కాపాడుతూ ఉంది. అటువంటి ఉపదేశాన్ని ఆది సంఘములో ఎర్లీ చర్చలు ఏమందండి? అపోస్తులుల బోధ యందును సహవాసమందును, అపోస్తులుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును. చూసారండి, అపోస్తులుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును. ఈరోజు ప్రియ క్రైస్తవ బిడ్డలారా, దేవుని దైవ మందిరానికి మనం ఎందుకు వస్తున్నామో ఆలోచన చేయండి. ప్రభు మందిరములో ప్రభు నిన్ను దర్శించాలి, ప్రభు మందిరములో ప్రభు నిన్ను తాకాలి అంటే లేఖనము నీకు నాకు అవసరం, ఉపదేశము నీకు నాకు అవసరం. ఎందుచేతంటే పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 21వ వచనం, గనుక కన్ను చేతితో నీవు నాకక్కరలేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకక్కరలేదని చెప్పజాలదు. ఒక నిమిషం ఆలోచన చేద్దాం. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఏ అవయవానికి ఆ అవయవం సపరేట్ అయిపోతే మన జీవితం ఏమైపోతుంది అంటే ఇండిపెండెంట్గా జీవించాలి. సంఘం అనేది లేకపోతే, సంఘములో ఐక్యత లేకపోతే, సంఘములో సహవాసం లేకపోతే, సంఘములో ఉపదేశం లేకపోతే కన్ను ఏమన్నదంటండి? నీవు నాకు అక్కరలేదని చెబితే ఏ అవయవమో. ఎందుచేత ఇందాక పౌలు గారు 27లో ఆయన ఏం తెలియపరిచారండి? క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. మనము ఒక్కొక్కరము అవయవములుగా మార్చాడు. ఒక్కొక్క అవయవము, ఒక్కొక్క విశ్వాసి సహవాసముతోనూ, ప్రార్థనలోను, రొట్టె విరుచుటలోను, ఉపదేశములోను నువ్వు నేను కొనసాగితే తప్ప దేవుని యొక్క దైవ కార్యాన్ని మనము చూడలేము. ఎందుచేతనంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42b చూద్దాం. ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అంటే డివోటెడ్ టు ప్రేయర్. ప్రార్థన అనేది సెల్ఫిష్ ప్రేయర్ ఎప్పుడు చేయకూడదండి. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ప్రార్థన అనేది చాలామంది సెల్ఫిష్గా ప్రార్థన చేస్తూ ఉంటారు. నేనే ఆశీర్వదించబడాలి, నా జీవితమే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి, లేదా నా బిడ్డలే ఆశీర్వదించబడాలి. ప్రార్థన అనేది సెల్ఫిష్ ప్రేయర్ కాదండి. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, వారు ప్రార్థన చేయట యందు ఎడతెగక ఉండిరి. డివోటెడ్ టు ప్రేయర్. వారు ఎంతగా ప్రభుకి సమర్పించుకొని వారు ప్రార్థన చేశారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆనాడు మేడ మీద గదిలో వారందరూ ఎడతెగక వారు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు వారందరినీ ఏక మనసు ఏకాత్మతో వారు దేవుని యొక్క దైవ సన్నిధిలో వారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారిని దర్శించి ఆత్మతో నింపినటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. ఈరోజు సంఘంలో ప్రార్థన ఉందా? ఆలోచన చేయండి. సంఘాలలో ప్రభుని స్తుతించగలుగుతున్నామా? సంఘాలలో ప్రభుని ఆరాధించగలుగుతున్నామా? సంఘములో ప్రభుని పరిశుద్ధాత్మ నింపుదల మనం పొందగలుగుతున్నామా? ఆలోచన చేయండి. ఎందుచేతనంటే ఆది సంఘము అపోస్తులుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థనల యందును ఎడతెగక ఈరోజు సంఘాల్లో ప్రస్తుత దినము సంఘాల్లో ఏ విధమైనటువంటి యాక్టివిటీస్తో సంఘాలు మనము నడుపుకుంటున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుచేతనంటే సంఘాల్లో యాక్టివిటీస్ లేకపోతే సంఘంలో అభివృద్ధి చెందవండి.
అటువంటి దినాల్లో మనం ఉన్నాం కదండి. సంఘాల్లో అద్భుతమైనటువంటి యాక్టివిటీస్ కనిపించాలి. అవి కనిపిస్తే తప్ప సంఘము అభివృద్ధి చెందదు. లేదన్నట్లయితే సంఘములో ఏ విధమైనటువంటి యాక్టివిటీస్ లేకపోతే ఆ సంఘానికి వెళ్ళడానికి ఇష్టపడరండి. కానీ ఆ సంఘములో ఎవరు నివాసం చేస్తున్నారంటండి? పరిశుద్ధాత్ముడు నివాసం చేయించున్నాడు. పరిశుద్ధాత్ముడు తన శక్తి కలిగినటువంటి కార్యాలు నెరవేర్చేటువంటి దేవుడు. పరిశుద్ధాత్ముడు నిత్యము మందిరములో ఉండి తన అద్భుతమైనటువంటి కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు వారు ఏం చేస్తున్నారంటండి? 43వ వచనం మనం చదువుదాం. అప్పుడు ప్రతి వారికి, ప్రియ క్రైస్తవ బిడ్డారా, పరిశుద్ధాత్ముడు నివాసము చేసే ఏమంటే యాక్టివిటీస్ జరుగుతూ ఉంటే ప్రజలందరూ ఎలా ఉంటారండి? ఉత్సాహంగా నవ్వుకుంటూ సంతోషంగా వారు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అవునా కదా అండి? కానీ మందిరం యొక్క వర్షిప్పే సెలబ్రేషన్ చేసుకోవడానికి రమ్మంటున్నాడండి. ప్రభు మందిరానికి నువ్వు రావాలంటే ప్రభు మందిరములో మేము ఒక సెలబ్రేషన్ చేసుకోవడానికి దేవునికి దైవ మందిరానికి వెళుతున్నామని గొప్ప ఉత్సాహంతో నువ్వు రాగలిగినటువంటి బిడ్డవైతే ప్రభు నిన్ను నన్ను దర్శించే దేవుడు. ప్రియ క్రైస్తవ బిడ్డ, వారు అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. దేనివల్ల వచ్చిందంటే వారికి అపోస్తుల బోధ వారు విన్నారు. ఆ బోధలో వారి జీవితాలు వారు సరిచేసుకున్నారు. సహవాసాన్ని వారు పెంపొందింపచేసుకున్నారు. రొట్టె విరుచుట యందును ప్రార్థనల యందును ఎడతెగక వారు ప్రార్థనలో కనిపెట్టినటువంటి స్థితి అప్పుడు చూస్తూ ఉన్నాం. అప్పుడే వారికి ఏమొచ్చిందంటండి? భయం వచ్చింది. ఈరోజు ప్రభు మందిరం అంటే భయం లేదు, ప్రభు ఆరాధన అంటే భయం లేదు, ప్రభు యొక్క ఉపదేశం అంటే భయం లేదు, ప్రభు యొక్క సన్నిధి అంటే భయం లేదు, ప్రభు యొక్క సన్నిధిలో ఏ రీతి గుండాలో భయం లేదు. ప్రియ క్రైస్తవ బిడ్డ, ఆలోచన చేయి. ప్రారంభ దినాలలో 30 సంవత్సరాల క్రితానికి వెళితే నా వ్యక్తిగత జీవితం మొట్టమొదటిగా నేను అడుగుపెట్టింది ఈ చివరున్న పెంతెకోస్తు చర్చిలో నేను అడుగుపెట్టాను. అడుగుపెట్టినప్పుడు మందిరం యొక్క అలవాట్లు నాకు తెలియవు. మందిరంలో ఏ రీతిగా కూర్చోవాలో కూడా నాకు తెలియదు. దేవుని సన్నిధిలో ఏ రీతి ఉండాలో కూడా నాకు తెలియని స్థితిలో మొట్టమొదటిగా ప్రభు యొక్క మందిరంలో నేను అడుగుపెట్టాను. ఆ మందిరములో వారు ఉపదేశము చెబుతూ ఉన్నప్పుడు ఆ ఉపదేశము ఆ రోజే నన్ను తాకి నా యొక్క వ్యక్తిగత జీవితాన్నే ఆ ఉపదేశములో సేవకులు నాకు బోధించుచున్నట్లుగా నేను హెచ్చరింపబడ్డాను. ప్రియ క్రైస్తవ బిడ్డారా, నా జీవితాన్ని ఆయన ఎత్తి చూపించినట్లుగా ఆయన ఉపదేశాన్ని నేను విన్నాను. నా జీవితంలో జరిగినటువంటి సమస్తమైనటువంటి వాటిని దైవ సేవకులు బోధిస్తూ ఉన్నప్పుడు నేను హెచ్చరింపబడ్డాను. ప్రియ క్రైస్తవ బిడ్డ, ఏ రోజైనా దేవుని యొక్క దైవలేఖనాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దేవుని దైవ మందిరములో ఉపదేశాన్ని వింటూ ఉన్నప్పుడు ఉపదేశానికి లోబడి నా జీవితాన్ని సరిచేసుకోగలిగామా? ఆలోచన చేయి. ఎందుచేతనంటే ప్రస్తుతము దేవునిలో ఉన్న నీ అకౌంట్ అంతా నువ్వు లాస్ అయి జీవించడానికి గల కారణం ఏంటంటే ఎంటర్టైన్మెంట్స్. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ప్రభు నివాసము చేయటానికి ఎవరు అంగీకరించట్లేదు. పరిశుద్ధాత్ముడు సంచారం చేయడానికి ఎవరు అంగీకరించట్లేదు. పరిశుద్ధాత్ముడు కార్యాలు చూడడానికి ఎవరు అంగీకరించట్లేదు. అటువంటి దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం. వారు దేనికి భయపడ్డారంటండి? ఉపదేశానికి భయపడ్డారు. ఒకరినొకరు షేర్ చేసుకోవడం, ఒకరినొకరు సహవాసము, సంఘముతో సహవాసము, సంఘములో ఐక్యత, సంఘములో యూనిటీని చూసుకున్నారు. సంఘములో ప్రభు మనకిచ్చుచున్నటువంటి ఆ రొట్టె ద్రాక్షారసం కమ్యూనియన్ వారు అందరూ యూనిటీగా పార్టిసిపేట్ చేసుకుంటున్నారు. ఎడతెగక ప్రార్థన. అందుచేతనే అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను. మరియు హల్లెలూయా, ప్రభు యొక్క ఉపదేశానికి ఎప్పుడైతే వారు భయపడ్డారో, ప్రభు సన్నిధిలో ఉండేటువంటి సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థనలో వారు భయపడ్డారో వారికి ఏమొచ్చినాయి అంటండి? మహత్కార్యాలు, సూచక క్రియలు. ప్రియ క్రైస్తవ బిడ్డ, వారికి ఏమొచ్చిందంటండి? ఉపదేశానికి లోబడ్డారు, సహవాసము కలిగి ఉన్నారు, రొట్టె విరుచుటో వారు పాలు పంపులు కలిగి ఉన్నారు, ఎడతెగక వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అప్పుడే వారి జీవితాల్లో నా జీవితం ఇది, నా వ్యసనాలివి, నా పరిస్థితులవి, నా అలవాట్లవి, నేను వెళ్ళే మార్గాలివి, నేను నిలుచుండే స్థలం ఇది. భయపడ్డారు. భయపడి ప్రభువుకి ఎప్పుడైతే లోబడ్డారో
వారికి ఏమొచ్చిందంటండి? మహత్కార్యాలు, సూచక క్రియలు అపోస్తలుల ద్వారా జరగను. ఆమేన్. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, అపోస్తలుల ద్వారా జరగనంటే ఉపదేశము విత్తుట ద్వారా, దేవుని యొక్క లేఖనమే నిన్ను దర్శించాలి, దేవుని యొక్క వాగ్దానమే నిన్ను దర్శించాలి. ఉపదేశము ద్వారా సూచక క్రియలు, మహత్కార్యాలు. ప్రియ క్రైస్తవ బిడ్డ, దేవుని దైవ సన్నిధికి వచ్చేది థియేటర్లో కూర్చోడానికి కాదు, కమ్యూనిటీ హాల్లో కూర్చోడానికి కాదు. ప్రభు అగ్నితో మన మధ్యనున్నాడు, శక్తి కలిగిన ఆత్మతో మన మధ్యనున్నాడు. ఆయన ముందు నువ్వు నేను నిలబడడానికి మనంతట మనగా యోగ్యమైన జీవితాన్ని సంపాదించుకుని ప్రభువుని ఆరాధన చేయాలి. తర్వాత వచ్చిన చదువు, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకుని ఇదియుగాక వారు అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పగా కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారే ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఆమేన్. ఎంత అద్భుతమైన లేఖనమో ఎర్లీ చర్చిలో, ఆది సంఘములో కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ కార్యాలను ఏం చేయాలంటండి? షేర్ చేసుకోవాలి. ప్రభు సన్నిధిలో సాక్ష్యము ద్వారా కార్యాలను షేర్ చేయాలి. చాలామంది సాక్ష్యాన్ని దాచేస్తారు, సాక్ష్యాన్ని మెలికలు తిప్పుతూ ఉంటారు. దయచేసి గమనించండి. ప్రభు నా జీవితంలో ఏ కార్యమైతే చేశాడో ఆ కార్యాన్ని ప్రభు మందిరంలో నువ్వు షేర్ చేస్తే మరొకరి జీవితాలని ప్రభావితం చేస్తుంది. వారి చివరి వచనం చూడండి, ఎంత చక్కటి మాట. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ప్రస్తుతం సంఘాలు, ఇందాక మనం ధ్యానించాం, సంఘాన్ని టేర్ చేయకూడదని, సంఘాన్ని చేల్చకూడదు, సంఘం గురించి చెడు మాట్లాడకూడదు, సంఘం గురించి హేళన చేయకూడదు. సంఘం ఎవరిదండి? నాదా? సంఘం నాదా అండి? ఆయనది సంఘం గురించి ఎన్నడూ నువ్వు నేను చెడు మాట్లాడకూడదు. వారు ఏం చేస్తున్నారంటండి? వారి జీవితాల్లో జరిగినటువంటి ఆ దివ్యమైన కార్యాలను ఒకరి ఎడల ఒకరు షేర్ చేసుకుంటూ, సహవాసములో పెంపొందింప చేసుకుంటూ, ప్రార్థనలో కూర్చున్నప్పుడు వారంతట వారుగా ఎవరైతే రక్షింపబడుతున్నారో వారిని ఏం చేశారంటండి? చేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సంఘము అభివృద్ధి చెందడానికి దివ్యమైన మూల కారణం అది. ప్రియ క్రైస్తవుడు, ఉపదేశములో వారు ఎర్లీ చర్చిలో ఏం బోధించారంటండి? ఏం బోధించారు? ఉన్నది ఉన్నట్టు లేఖనాన్ని బోధించారు. ప్రియ క్రైస్తవులారా, ఉన్నది ఉన్నట్టు ప్రభు వారికి ఇచ్చిన ప్రకటన వారు బోధించారు. ప్రభు లేఖనములో, జీవగ్రంథములో ఉన్నటువంటి వాస్తవాలు వారు బోధించారు. ఆ వాస్తవాలే వారి జీవితాలను మార్చినాయి. ఆ వాస్తవాలే వారి జీవితాన్ని ఎత్తి చూపించినప్పుడు వారు భయపడగానే ప్రభు యొక్క కార్యాలు వారు అనుభవించారు. ప్రభు యొక్క కార్యాలు వారు అనుభవించినప్పుడు వారిలో నిరుపేదలైన వారిని కూడా వారు ఏం చేశారంటండి? వారు నిరుపేదలైనటువంటి వారిని కూడా వారు చూశారనే లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ క్రైస్తవ బిడ్డ, ఎప్పుడైతే వారు సంతోషముతో దేవుని సన్నిధిలో వారు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి వారు జీవించారో, నూతనాత్మలు చేర్చుకోవడానికి కూడా వారు ఇష్టపడ్డారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు సంఘాలు ఉద్భవింప చేయాలంటే, సంఘము ఆశీర్వదించబడాలంటే ఆత్మలను ప్రేమించే బద్ధులమై ఉన్నాం. దేవుని దైవ సన్నిధిలో కుడి ఎడమలు తెలియనటువంటి లోకములో ఉన్నటువంటి ప్రజలు, నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు భారం కలిగి, ప్రభువా నువ్వు సన్నిధికి రమ్మని నువ్వు ఏం చేయాలంటండి? సముఖానికి నువ్వు నడిపించాలి, సన్నిధికి నువ్వు నడిపించాలి. ఆ సన్నిధికి నువ్వు నడిపిస్తే ప్రభు నిన్ను ఆశీర్వదించే దేవుడు.
దేవుని యొక్క జీవము కలిగినటువంటి కార్యాలు, మహత్తరకరమైన కార్యాలు, సూచక క్రియలు వారు అనుభవించడానికి గల కారణం ఏంటంటే బోధకు లోబడ్డారు, సహవాసము కలిగి ఉన్నారు. రొట్టె విరుచుట యందు ఎడతెగక వారు ప్రార్థనలో కనిపెట్టినప్పుడు వాటికి ఎప్పుడైతే వారు లోబడి వారి జీవితాలు కొనసాగించారో వారిలో గొప్ప గొప్ప కార్యాలు ప్రభు చూశాడు. ఈరోజు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో సంఘాన్ని మనం ప్రేమించగలుగుతున్నాం? సంఘాన్ని మనము ప్రేమించగలుగుతున్నాం. సంఘములో ఉన్న బిడ్డలను ప్రేమించగలుగుతున్నాం. సంఘములో నువ్వు అడుగు పెట్టినప్పుడు నా జీవితంలో జరిగిన కార్యాలు ఏం చేయాలంటే తప్పగా నువ్వు సాక్ష్యం అనే కానుకను విత్తాలి. కానుక అంటే ధనం అనుకోకండి. సాక్ష్యం అనే కానుకను విత్తితే ప్రభు నిన్ను దర్శించే దేవుడు. అనేక మంది ఉజ్జీవింపబడతారు, అనేక మంది రక్షింపబడతారు, అనేక మంది వారి మార్గాలను సరిచేసుకుంటారు, అనేక మంది వారి జీవితాలను సరిచేసుకుంటారు. దేవునిలో వారు నిలుచుండే అనుభవాన్ని వారు సంపాదించుకుంటారు. అందుచేతనే ఎర్లీ చర్చిలో అంతగా వారు నడిపించిన 5వ అధ్యాయంకి వచ్చే సమయానికి వారు ఇరువురు తప్పిపోయారు లేదా అండి? తప్పిపోయారు లేదా? అననీయ సప్ఫీరాలు తప్పిపోయారు. వారి జీవితాలని వారు సర్వనాశనం వైపు, ఎవరికి విరుద్ధంగా అంటండి? ఆత్మకు విరుద్ధంగా, పరిశుద్ధాత్మ దేవునికి విరుద్ధంగా వారి జీవితాలను అప్పగించుకుని వారంతట వారుగా నష్టాన్ని కొని తెచ్చుకున్నారు. అందుచేతనే ప్రియ క్రైస్తవ సంఘాన్ని మనం ప్రేమించబద్ధులమై ఉన్నాం. ప్రభు మనకిచ్చినట్టు మందిరాన్ని, సంఘాన్ని ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో ప్రభు తన దివ్యమైన కార్యాలతో మనలను దర్శించే దేవుడు. అటువంటి కృప ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించును కాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.